ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది అధ్యక్ష. అట్లా ఇప్పుడు సీరియస్గా మెయిన్గా గంజాయి ఎక్కడైతే మొలుస్తుందో అక్కడ ఆ తర్వాత కార్డన్ సర్చ్ అనేది ఏమన్నా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారా అనేది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నాకు ఈ మా రిలేటివ్స్లో ఈ పిల్లలు చెప్పారు అధ్యక్ష, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేవాళ్ళు, ఈ గంజాయి రవాణా అలాగే ఎర్రచందనం రవాణా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మీ దృష్టికి రావా అని చెప్పి మమ్మల్ని అడిగారు అధ్యక్ష. వస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, ఎట్లా తీసుకుంటారు మీరు? ఆ సంబంధించిన ట్రక్కులు కానీ లారీలు కానీ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఉన్న కెమెరాలు కూడా ధ్వంసం చేశారు, మీరు ఎట్లా పట్టుకుంటారు? ఏ రకంగా పట్టుకుంటారు? అసలు కనీసం ఒక్క కెమెరా కూడా ట్రాఫిక్ లైట్స్ దగ్గర కూడా లేదు. మీరు ఏ రకంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారని వాళ్ళని అడగటం జరిగింది అధ్యక్ష. సో ఈ కార్డన్ సర్చ్ ఇమీడియట్గా ఏదన్నా యాక్షన్ తీసుకొని దీన్ని ఏమన్నా అమలు చేస్తారా లేదా? అలాగే ఈ ట్రాఫిక్ లైట్స్ దగ్గర కెమెరా ఏదన్నా ఒక లారీనో ట్రక్నో పట్టుకోవాలంటే మినిమం ఫుటేజ్ మనకి ఉండాలి కదా, అది ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష. తర్వాత మీరు ఏదైనా కమిటీ వేసేటప్పుడు అధ్యక్ష, ఈ గంజాయికి సంబంధించిన కమిటీలు ఏదైనా వేసినప్పుడు ఖచ్చితంగా సంబంధిత ఎమ్మెల్యేని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటే వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్స్ కానీ వాళ్ళ దగ్గరికి ఒక అవగాహన ఉంటుంది అధ్యక్ష. సో వాళ్ళని ఏమన్నా ఎమ్మెల్యేస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, జస్ట్ ఐ వాంట్ టు సే అధ్యక్ష, నాకు తెలిసిన సమాచారం కాన్స్టెంట్గా ఎక్కడ గంజా అమ్మరు అధ్యక్ష. ఐస్ బళ్ళ దగ్గర లేదా సమోసాలు అమ్మేవాడి దగ్గర లేకపోతే బడ్డీ కొట్టుల దగ్గర అట్లా నడుస్తుంది అధ్యక్ష. సో అట్లాగా అవి కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని వీలైతే భయభ్రాంతులు చేసి పోలీస్ వ్యవస్థ ద్వారా అవి ఇరాడికేట్ చేసేయడానికి ఏదైనా ప్లాన్ ఏదన్నా చేయగలుగుతారా? థ్యాంక్ యూ అధ్యక్ష. చిరంజీవి గారు సింపుల్గా సూటిగా. అధ్యక్ష, దక్షిణ భారత ధాన్యాగారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు డ్రగ్స్ కేంద్రంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చోట ఇది మేము కామెంట్ చేసేవాళ్ళం. విశాఖపట్నంలో నేను ఒక స్కూల్ టీచర్తో మాట్లాడితే, హై స్కూల్ టీచర్తో మాట్లాడితే, మా స్కూల్కి వచ్చే పిల్లలు కూడా డ్రగ్స్కి గంజాయికి బానిసలు అయ్యారని చెప్పారు. అలాగే హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ అధ్యాపకులతో మాట్లాడితే అక్కడ పిల్లలు కూడా చాలామంది బానిసలు అయ్యారని అంటున్నారు. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ప్రధాన కేంద్రంగా ఉందనేది వాస్తవం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, మీ ద్వారా నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే, సో ఈ గంజాయిని డ్రగ్స్ని నిర్మూలించడానికి సెకండ్ థర్డ్ ప్రయారిటీ కాకుండా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఓ స్పెషల్ డ్రైవ్